Okay, today's video is about arrays in Java. Arrays of syntax చూడండి ఫస్ట్. డేటా టైపు, array నేమ్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్, న్యూ అండ్ డేటా టైపు సైజ్. ఇది array యొక్క సింటాక్స్. ఓకే, సో మనం అరేస్ని సింటాక్స్ డిక్లేర్ చేసిన తర్వాత వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయాలి. మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఎంత తీసుకుందాం, 3 అని తీసుకుందాం. స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి 0. స్టార్టింగ్ ఫస్ట్ ఎంత 0తో అవుతుంది. నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. అరే అంటే ఏంటి, కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడం. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను అరే ఆఫ్ 0 = 21 పెట్టాను. ఓకే, ఒకవేళ నేను అరే ఆఫ్ 1 పెట్టాను అనుకోండి, అరే 1 = 22. array 1 = 22. Next, array of 2 = 23. నెక్స్ట్, ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి, 3 ఇక్కడ కదా సైజ్ డిఫైన్ చేసాం. ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి 0, 1, 2, టోటల్ ఎన్ని 3. సో 3. ఓకే, మ్యాచ్ ఎందుకు సైజు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాల్యూస్ని చూపించాలనుకోండి, అది అవుట్పుట్లో చూపించాలనుకుంటే array of 0ని నేను ఇలా system.out.println వేస్తే రన్ చేస్తే ఫస్ట్ వాల్యూ కనిపిస్తుంది. ఇదిగోండి అవుట్పుట్లో కనిపించిన 21 అని. సో అలాగే ఇదేంటి, డైరెక్ట్గా వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడం. అలా కాకుండా మనం రన్ టైంలో వాల్యూస్ని ఇచ్చి రన్ టైంలో వాల్యూస్ని చూపించాలంటే ఇలా చేయాలి. ఇక్కడ నేను ఒక అరేని డిక్లేర్ చేశాను, సైజ్ ఎంత 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫర్ లూప్ తీసుకొని వాల్యూస్ని తీసుకుంటున్నాను నేను. ఓకే, వాల్యూస్ని మనం రన్ టైంలో ఇనిషియలైజ్ చేయాలంటే మనం ఫస్ట్ యూజ్ చేయాల్సింది స్కానర్ అనే క్లాస్. ఈ స్కానర్ క్లాస్ ఎక్కడ ఉంటుందంటే యూటిల్ అనే ప్యాకేజ్లో ఉంటుంది. యూటిల్ అనే ప్యాకేజ్లో స్కానర్ క్లాస్ ఉంటుంది. ఓకే, యూటిల్ ప్యాకేజ్ మొత్తాన్ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలంటే .star అని ఇస్తాను. ఓకే, స్కానర్ అనే క్లాస్ని యూజ్ చేసుకోవడానికి. స్కానర్ క్లాస్ యూజ్ చేసుకోవాలనుకోండి, స్కానర్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ నేను ఒక అరేని డిక్లేర్ చేసుకున్నాను, వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి అరేలో కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లోకి. ఓకే, టోటల్ సైజు 4 వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక ఫర్ లూప్ తీసుకున్నాను, ఇది వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడానికి. i = 0, 0 <4. కిందకు వచ్చి ఇక్కడ చూడండి, scr.nextIntOf అని చూసారా, ఇది మళ్ళీ రాస్తాను చూడండి. SCR అన్నది ఏంటి, స్కానర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఎప్పుడైతే నేను SCR డాట్ అని పెట్టానో అప్పుడు నాకు దానికి సంబంధించిన ఆ స్కానర్కి సంబంధించిన మెథడ్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇంట్ అని ఉందా, సో దాన్ని నేను క్లిక్ చేశాను, నెక్స్ట్ ఇంట్ ఆఫ్. ఓకే, ఇది స్కానర్ క్లాస్కి సంబంధించిన మెథడ్. సో ఇప్పుడు నేను ఫస్ట్ నేను ఇక్కడ రన్ చేశాను అనుకోండి, ఫస్ట్ ఏమవుతుంది, i = 0, 0 <4. కిందకు వచ్చి ఇక్కడ వాల్యూని ఇనిషియలైజ్ చేయొచ్చు అనమాట, i = 0 అనే దాంట్లో. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లూప్ ఇటరేట్ అయ్యి i అన్నది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుద్ది, i = 1 అవుద్ది, 1 <4. మళ్ళీ ఇంకో ఇక్కడ ఏముంది 1, మళ్ళీ ఇంకో వాల్యూని ఇనిషియలైజ్ చేయడం. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ వాల్యూస్ని ఎలా అయితే తీసుకుంటున్నామో ఆ వాల్యూస్ని ఇక్కడ చూపిస్తాం అన్నమాట, మనం ఏ వాల్యూస్ అయితే తీసుకున్నామో. ఇక్కడ i = 0, 21 పెట్టాం కదా, అంటే ఇంకా నేను అవుట్పుట్ చూపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ i = 0, 0 <4. కండిషన్ ట్రూ అయి కిందకు వచ్చి array of i ప్లేస్లో ఎంత ఉంది 0. సో ఫస్ట్ వాల్యూలో ఎంత ఉందో అది కనిపిస్తుంది. రన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసే ముందు ఇక్కడ ఒక మెసేజ్ రాసుకుందాం, వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయడానికి. ఓకే, sysout ఎంటర్ వాల్యూస్ ఇంటూ array అని, ఎంటర్ వాల్యూస్ ఇంటూ array. ఓకే, ఇక్కడ ఒక అవుట్పుట్ రాద్దాం, వాల్యూస్ని చూపించడానికి. మనం ఏ వాల్యూస్ అయితే ఇన్సర్ట్ చేసామో ఆ వాల్యూస్ని అవుట్పుట్లో చూపించడానికి. అవుట్పుట్లో అంటే ఇన్ ద సెన్స్ అరేలో ఏ వాల్యూస్ని ఎంటర్ చేసామో. ఎంటర్డ్ వాల్యూస్ ఇన్ ద array are.
ఓకే, రన్ చేస్తాను చూడండి. సేవ్ చేశాను, రన్ చేస్తా. ఇక్కడ చూడండి, ఎంటర్డ్ వాల్యూస్ ఇంటూ అరే అని ఉంది కదా. సో 21, 33, 4, 34. ఇక టోటల్ 4 కదా మన సైజ్ తీసుకుంది. టోటల్ 4 వాల్యూస్ సరిపోయినాయి. మనం తీసుకున్న వాల్యూస్ ఇవి. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. స్కానర్ క్లాస్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఎందుకంటే మన రన్ టైంలో అవుట్పుట్ రన్ టైంలో వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి కాబట్టి. ఓకే, అరేని డిక్లేర్ చేసాం. ఇక్కడ ఫర్ లూప్లో i ఈజ్ ఈక్వల్ టు 0, 0 లెస్ దెన్ 4 కండిషన్ ట్రూ అయింది. అరే ఆఫ్ ఐలో ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. సో ఫస్ట్ వాల్యూ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఎంత ఇన్సర్ట్ చేశాను నేను? 21 అనేదాన్ని ఫస్ట్ వాల్యూలో ఇన్సర్ట్ చేశాను. అరే ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 21. మళ్ళీ ఐ లూప్ ఇటరేట్ అవుద్ది. ఇక్కడ ఐ ఎంత? ఇంతకుముందు 0, ఇప్పుడు ఎంత అవుద్ది? 1 అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ అంటే 1. 1 లెస్ దెన్ 4 కండిషన్ ట్రూ, కిందకు వస్తుంది. ఐ 1 ప్లేస్లో ఎంత ఉంది ఇప్పుడు? 33ని తీసుకున్నాను. మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఐ ఎంత అవుద్ది? 2 అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 2. 2 లెస్ దెన్ 4 కండిషన్ ట్రూ అయింది, కిందకు వచ్చింది. 2లో ఎంత ఉన్నట్టు? 4. 4 తీసుకున్న తర్వాత మళ్ళీ లూప్ ఇటరేట్ అవుద్ది. ఐ అంటే ఎంత ఇప్పుడు? 3. 3 లెస్ దెన్ 4 కండిషన్ ట్రూ అయింది, కిందకు వస్తుంది. అరే ఆఫ్ ఐలో ఎంత ఉంది? 3. సో వాల్యూని ఇంకో తీసుకుంటాం 34 అని. మళ్ళీ లూప్ ఇటరేట్ అవుద్ది. ఐ ఎంత అవుద్ది ఇప్పుడు? 4. 4 లెస్ దెన్ 4 కండిషన్ ఫాల్స్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. సో మళ్ళీ బయటకు వచ్చేసి ఇక్కడ కంట్రోల్ అన్నది వెళ్తుంది. ఎంటర్డ్ వాల్యూస్ ఇన్ ద అరే ఆర్ అని చెప్పి అరే ఆర్ అని చెప్పి ఇక్కడికి వస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 0, 0 లెస్ దెన్ 4 కండిషన్ ట్రూ అయ్యి కిందకు వస్తుంది. అరే ఆఫ్ ఐలో ఎంత ఉంది ఇప్పుడు? 0. సో 0th పొజిషన్లో ఎంత తీసుకున్నాం? 21. 21 ప్రింట్ చేసింది. అలా మొత్తం వాల్యూస్ అన్ని ప్రింట్ చేసి బయటకు వచ్చేస్తుంది. ఓకే,